ఈ రోజు మేము ఇక్కడ నిలబడి ఉన్నామంటే మీ అందరి సహకారం, మీ అందరి ఆదరణ, మీ అందరి ప్రేమ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిలబడింది. మరి అంతేకాకుండా దీంట్లో భాగంగానే మరి రాజశేఖర రెడ్డి గారు అవ్వాల ప్రతి పేదవాడి పిల్లలు కూడా చదవాలి, కలెక్టర్లు కావాలి, ప్రతి ఒక్కరు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అని చెప్పి ఆయన ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పిల్లలు ఇవాళ ఆ రోజు సాచురేషన్ అంటూ ప్రతి సంక్షేమ పథకం కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆయన తీసుకోవడం జరిగింది. ఆ విధానంలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం మొట్టమొదటి సంవత్సరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఆయన ఉన్నంత కాలం కాలేజీ యాజమాన్యాలు గాని, విద్యార్థులు గాని, తల్లిదండ్రులు గాని ఇది అందదు, ఇది ఉండదు అనే భయం లేకుండా ఉండింది అవాళ. మరి ఇప్పుడు చూస్తే రాజశేఖర రెడ్డి గారి మరి ఆ రోజు 28 లక్షల మందికి ఇచ్చారట. మరి ఒక దగ్గరగా చూస్తే వాళ్ళ కుటుంబాలతో అంచనా వేస్తే 1 కోటి మంది లబ్ధి చేకూరినట్టుగా అంచనా. మరి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద, ఆయన మాట మీద, ఆయన పనుల వల్ల ఆ రోజు ప్రభుత్వం ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొస్తే ఇవాళ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఎలా తగ్గించాలి, ఎలా తీసివేయాలి, ఏ విధంగా అని చెప్పి ఆలోచన చేస్తా ఉంది. గత 3 ఏళ్లుగా చూస్తా ఉంటే ప్రతి ఏడు విద్యార్థులకు ఒకవైపు టెన్షన్, చదువులు స్టార్ట్ అయ్యేటప్పటికీ విద్యార్థులకు ఒక రకం టెన్షన్, తల్లిదండ్రులకు ఒక మానసిక శోభ. నిరంతరం ప్రతి సంవత్సరం ప్రభుత్వము కళాశాలలు వాదనలు ఈ విధంగా జరుగుతా ఉంది. వాళ్ళు చూస్తే మరి ప్రభుత్వం చూస్తే ఎంతసేపు ఈ విధంగానే ఆలోచిస్తా ఉంది. మరి అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు కూడా అవాళ దీన్ని చాలా ఆ రోజు ఆయన చేసినప్పుడు మొదట్లో చాలా తక్కువ ఉండింది, ఇప్పుడు 1000 కోట్లకు పోయింది, అందుకని ప్రాబ్లం అవుతా ఉందని చెప్పి నాయకులు ఈ రోజు తప్పు కూడా మరి ఆయన మీదనే వేస్తా ఉన్నారు. మరి ఇటువంటి పథకాలు చేయాలంటే, నడిపించాలంటే మనిషికి చిత్తశుద్ధి ఉండాలి, మనసుంటే మార్గం ఉంటుంది. మరి అంతేకాకుండా తండ్రిలాగా ఆలోచించే మంచి మనసు ఉండాలి. మరి ఆయన అలాగా ఆలోచించారు. ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు, సీఎం అయితేనే ఉచిత విద్యుత్ పెట్టినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు అయితేనేమి, ఆయన కొన్ని పత్రికలు అయితేనేమి ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవటానికి ఇది సాధ్యం కాదు అని చెప్తే మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ఉచిత విద్యుత్ ఆయన చెప్పిన ప్రకారం 7 గంటలు కరెంటు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మరలా ఆయన 2009 ఎలక్షన్లలో 7 గంటల కరెంటు ఛార్జీలు మరలా వచ్చే 5వ సంవత్సరంలో మేము పెంచము అని చెప్పాడు అవాళ ఆయన. మరి ఆ రోజు సంవత్సరానికి 1600 కోట్ల యూనిట్లు ఉచిత విద్యుత్కి ఇస్తూ కూడా చిన్న చిన్న పరిశ్రమలన్నిటికీ యూనిట్ కు 75 రూపాయలు తగ్గించడం జరిగింది. మరి మనసుంటే మార్గం ఉంటుంది ఎప్పుడు కూడా అలాగా. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రజా దర్బారులో ప్రజలను కలుసుకునేవారు. ఆ రోజుల్లో వచ్చే వాళ్ళల్లో చాలా మంది వరకు ఆ రోజు 70% ఆఫ్ ద పీపుల్ ఆరోగ్యానికి వచ్చేవాళ్ళు. ఆయన రాజశేఖర రెడ్డి గారు స్వయాన డాక్టర్ కాబట్టి, ఆయనకు ప్రాణాల విలువ తెలుసు కాబట్టి ఆయన సీఎం ఫండ్ లో అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎమ్మెల్యేలు అడిగితే కూడా ఆయన 5,000, 10,000 రాసేవారట. అట్లాంటిది మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక 2 ఏళ్లలోనే దగ్గర 450 కోట్ల దాకా ఆయన ఆరోగ్యశ్రీకి ఇవ్వటం, సీఎం ఫండ్ లో ఆరోగ్యానికి ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు సీఎం ఫండ్ లో డబ్బు లేకపోతే ఎక్సైజ్ నుంచి 5% తీసి సీఎం ఫండ్ లో వేసి ఆ రోజు ఇవ్వటం జరిగింది. అట్లా మనసుంటే మార్గం ఉంటుంది, ఏ విధంగానైనా చేయాల్సిన ఇది. మరి రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఒకవేళ తను ఉండి కూడా భారం అనిపించినా కూడా ఆయన ప్రాబ్లం కు ఏదో ఒక విధంగా సొల్యూషన్ వెతుక్కొని దీన్ని తప్పకుండా అమలు పరిచి ఉండేవారు, దీన్ని ఆపి ఉండేవారు కాదు. మరి 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 మన సీఎం ముఖ్యమంత్రి గారు సీఎం అయిన వెంటనే మొట్టమొదటి మీడియా సమావేశంలోనే చెప్పడం జరిగింది, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అర్హులైన వారికి మాత్రమే అందిస్తామని చెప్పకనే చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ 3 ఏళ్లుగా
కాలేజీ యాజమాన్యాలకు సరిగా పేమెంట్లు చేయకపోవడం వల్ల ఈ రోజు యాజమాన్యాలు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కోర్టుకు పోయిన తర్వాత కూడా మన ప్రభుత్వం ఇవాళ సరైన వాదనలు వినిపించలేకపోయింది. పిల్లల విషయంగా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు యాజమాన్యాలకు లాభం చేకూరేటట్లుగా ఏకీకృత ఫీజు అంటూ పెట్టడం జరిగింది.